సో హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? సో చెప్పాను కదా, మురుడేశ్వర్ తర్వాత మ్యాంగ్రూవ్స్ ఎలా ఉంది? ఎప్పుడైనా ఎవరైనా చూసారా? సో నెక్స్ట్ వచ్చేసి శరావతి రివర్ అనమాట. ఇది బ్యాక్ వాటర్ బోటింగ్ ఉంటుంది. అక్కడికి వచ్చేసాం మొత్తానికి ఇక్కడికి. ఇదేంటంటే రివర్ మీద బోట్లో 1.5 hour జర్నీ ఉంటుంది. సో మేము అది మ్యాంగ్రూవ్స్ చూసేసుకొని నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాము. బోట్ చూద్దాము, అసలు ఒకసారి దీన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి. అండ్ కంపల్సరీ ఉంటుంది ఇది, ఇక్కడ రావాల్సిందే, చూడాల్సిందే అండ్ ఎంజాయ్ చేయాల్సిందే. ప్రీ వెడ్డింగ్ షూట్ ఇది. అందరూ చూడండి. పిన్ని స్లో మోషన్ వీడియో తీసుకురా పిన్ని. సో ఇక్కడ వచ్చేసి 5:30కి ఎండ్ అనమాట. బోట్ రైడ్కి తీసుకెళ్ళడానికి టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5:30కి స్టాప్ చేస్తారు. సో అలా చెప్పేసి జర్నీ ఇదిగోండి మాది స్టార్ట్ చేసాం. చూసారా ఎంత బాగుందో రివర్ మీద. 1.5 hour పర్ హెడ్ వచ్చేసి 200 తీసుకుంటాడు. 1 hour ఏంటంటే కంప్లీట్గా ఆ రౌండ్ వేయడానికి సరిపోతుంది. ఒక ½ hour వచ్చేసి నేను ఒక సెంటర్ ఆఫ్ ద రివర్ పాయింట్ చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను చూడండి. అదేంటంటే ఒక మినీ కేరళ లాగా ఉంటుందన్నమాట. కేరళలో సీనరీ ఎలా ఉంటుందో అక్కడ స్టాప్ చేస్తాడు కాసేపు. సో అందుకని 1.5 hour పడుతుంది ఎంజాయ్ చేయడానికి. మొత్తం వచ్చేసి ఇలాగా ఎంత బాగుందంటే అక్కడ మనకి ఆ సైడ్స్కి కూడాను ఊర్లు ఉన్నాయి. చక్కగా రివర్లో మనం వెళ్తూ ఉంటే చిన్న చిన్న ఊర్లు కనిపిస్తూ ఉన్నాయి. వాటికి వచ్చేసి ట్రావెలింగ్ అన్నీ కూడా ఈ బోట్సే. ఇదిగోండి ఇది సెంటర్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ స్టాప్ చేసేస్తాడు ఒక ½ hour. చక్కగా వాళ్ళే వీడియోలు తీస్తారు, స్నాప్స్ కావాలన్నా వాళ్ళే తీసి పెడతారు. మన ఫోన్ తీసుకొని అన్నీ వాళ్ళే ఇక్కడ వ్యూ పాయింట్ అంతా కూడా కవర్ చేసి ఇస్తారు మన ఫోన్లో మనకి. సో ఇక్కడ ఆపేస్తాడు అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక మినీ కేరళ వ్యూ లాగా కనిపిస్తూ ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తాము. ఇవన్నీ ఏంటంటే ఒకే ఆన్ ద వే, మనం ఏం సపరేట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే మనకు ఆన్ ద వేలో కవర్ అవుతాయి అన్నమాట. సో ఒక మురుడేశ్వర్ నుంచి స్టార్ట్ చేస్తే మెయిన్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ అప్ టు గోకర్ణ వరకు వెళ్ళొచ్చు. సో చూసారా ఊరు ఎలా కనిపిస్తుందో. పెద్ద పెద్ద ఇల్లులు చాలా ఉన్నాయి. అవి అంతా వాళ్ళకి ఎప్పుడైనా వర్షం వచ్చి వాటర్ వస్తే రివర్కి అక్కడి నుంచి బోట్లో నుంచి బయటకు వచ్చేస్తారంట. మళ్ళీ వాటర్ తగ్గిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళిపోతారంట. పట్టుకొని కూర్చోరా. పట్టుకునేది ఎందుకా? శరావతి నది ఇది. ఏం పవ్వు? శరావతి నది. శరావతి అదే కేరళದಲ್ಲಿ కూడా ಬ್ಯಾಕ್ ವಾಟರ್ ಅಲ್ಲ, ಅದಕ್ಕೆ ಅಲ್ಲ. బ్యాక్ వాటర్ అంటే రివర్స్ వాటర్. హై నుంచి లోకి పోదు, లో నుంచి హైకి వస్తుంది. అర్థం కాదా? పై నుంచి కింద. సో అక్కడ మాత్రం చాలా మంది ఉంటారు. ఎవరికి వాళ్ళే మన ఫ్యామిలీ వరకే మనం బోట్ మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరిని క్లబ్ చేయరు వాళ్ళు. మన ఇష్టం అది. మనం ఇద్దరు ఉన్నా సరే అలాగే రేట్ మాట్లాడేసుకొని కొంచెం ఎక్కువ తీసుకెళ్తారు. బట్ ఇక్కడ ఏంటంటే చూడడానికి లైఫ్ జాకెట్స్ ఇవ్వలేదు. కొంచెం భయం వేసింది. ఏంట్రా ఇవ్వలేదు అంటే స్టార్టింగ్లో కావాలని అడగాలంట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.